ఇప్పుడు 5వ స్థానానికి తీసుకొని వెళ్ళారు. మరికొద్ది రోజుల్లో ఈ టర్మ్ పూర్తి అయ్యేటప్పటికే మన భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ స్థానంలోకి వెళ్ళబోతా ఉంది. అంటే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి దేశాలు కొన్ని మనకంటే కిందకు దిగాల్సిన అవసరం ఉంది. మనం కొన్ని మెట్లు ఎక్కాల్సిన సమయం వచ్చింది. అవునా కాదండి? ఇప్పుడు చెప్పండి, నరేంద్ర మోదీ గారి పాలనలో భారత్ అభివృద్ధి చెందిన దేశం అని చెప్పాలా, లేకపోతే పేదరికం దేశం అని చెప్పాలా, లేకపోతే అవినీతిమయమైన దేశం అని చెప్పాలా? ఈ ప్రపంచానికి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఒక పుస్తకం రిలీజ్ చేసి ద ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ ద గ్రేట్ అని చెప్పి పుస్తకంలో రాసి తన వేలిని యు ఆర్ ద గ్రేట్ అని చెప్పి చూపిస్తూ ఆయన పుస్తకాన్ని రిలీజ్ చేశారు. నరేంద్ర మోదీ గారిని పక్కన కూర్చోబెట్టుకోండి. ఆయన చూపించింది భారతదేశ ప్రజలకు కాదు, ఆయన చూపించింది ప్రపంచానికి చూపించారు. భారతదేశ నాయకుడు నరేంద్ర మోదీ గారు యు ఆర్ ద గ్రేట్ అని చెప్పి ప్రపంచానికి చూపించారు. మన నాయకుడు గ్రేట్ అంటే మన భారత్ కూడా గ్రేట్. అంటే ప్రపంచానికి వారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని పరిచయం చేశారా లేదా? మనం చెప్పుకోవట్లే. ట్రంప్ గారు చెప్పారు అగ్రదేశం చెప్పింది ఈనాడు. అందుకని చెప్పి మీరు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మన పోలింగ్ బూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అయ్యా ఈ దేశం కాంగ్రెస్ పాలనలో పేదరిక దేశం నుంచి శ్యామ దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారింది. దానికి నరేంద్ర మోదీ గారి కారకులు, దానికి భారతీయ జనతా పార్టీ పాలన మార్గదర్శనం అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు దేవుడయ్యారు. తర్వాత ఎన్టీ రామారావు గారు పేరు ఉన్నటువంటి కేజీ 2 రూపాయలు అనే దాన్ని వాళ్ళు చెరపాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు 1 రూపాయి తీసుకొని వచ్చారు. ఒక పక్కన స్కామ్ చేస్తూ ఇంకో పక్కన ఈ స్కీమ్ తీసుకొచ్చి నడిపించారు. కానీ నరేంద్ర మోదీ గారు కోవిడ్ టైంలో నా దేశ ప్రజలు భోజనానికి కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఉచిత బియ్యం ఇవ్వడం మొదలు పెట్టారు. ఈనాటికి భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట చెప్పడం, అది అమలు అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ఒక విషయం చెప్పారు, మీ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను అని చెప్పారు. రెట్టింపు చేశారు. నా పొలంలో కౌలు చేస్తున్నటువంటి నా కౌలుదారుడు ఒక ఏడాది ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలకు 7 ఏళ్ళు అవుద్ది. వారు పొలం కౌలు తీసుకుని వచ్చి నాకు ఇచ్చి, అయ్యా ఈసారి 800 రూపాయలు ఒక బస్తా ధాన్యానికి వెల కట్టారండి, ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. మొన్న సార్వా పూర్తయింది, ఒక బస్తాకి 1660 రూపాయలు తీసుకుని వచ్చారు నాకు. అంటే 850 రూపాయల నుంచి 1660 రూపాయలు ధాన్యం బస్తా ఖరీదు పెరిగిందంటే రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేశారా లేదండి? నరేంద్ర మోదీ గారి ఆలోచన వ్యవసాయ రంగంలో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేశారా లేదా? ఇది ఆలోచన. ఈ విధంగా మహిళల కోసం 33% రిజర్వేషన్ తీసుకొని రావడంలో కానీ, దేశ రక్షణ విషయంలో మాట్లాడితే పాకిస్తాన్ భారతదేశాన్ని వణికించడం మొదలుపెట్టింది. ఈనాడు భారతదేశం గురించి తల ఎత్తి కళ్ళెత్తి చూడాలంటే వచ్చ పోసుకునే టైం ఈరోజు పాకిస్తాన్కి ఎదురవుతా ఉంది. చైనా భారత్ గురించి ఆలోచించేసి అటు శ్రీలంక నుంచి కానీ, ఇటు మాల్దీవులను కానీ, అటు భూటాన్ని కానీ ఉపయోగించుకొని మనల్ని అష్ట దిగ్బంధం చేద్దామని చెప్పి ఆలోచన ఈరోజు విరమించుకుందా లేదండి? అది దేశ రక్షణలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆలోచన. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో కానీ, ఈ రక్షణ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ యువతను ఉద్యోగాల కోసం కాదయ్యా మీరు ఎదురు చూడాల్సింది, మీరు తయారీ విధానాన్ని, తయారీ రంగాన్ని మన దేశంలో అభివృద్ధి చేయండి, మీకు కావాల్సినటువంటి సహకారాన్ని నేను ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియాని తీసుకొని రావడం జరిగింది. ముద్రా లోన్స్ తీసుకొని రావడం జరిగింది. దిగుమతులు కాదు మనకు కావాల్సింది, ఎగుమతులు చేయాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్తే మనం
వస్తువులను తయారీ రంగాన్ని మనం అభివృద్ధి చేసి మనం ఎగుమతి చేయాలి. చైనా నుంచి ఆట వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం కాదు, మనం ఎగుమతులు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మేక్ ఇన్ ఇండియా ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి యువతకు ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ భారత్ని నడిపిస్తూ ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా అగ్రరాజ్యంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆ నాయకుడిని అక్కడ కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎన్డీఏ మిత్రపక్షాలు. అవునా కాదన్నా? ఇప్పుడు దయచేసి మీరందరూ కూడా భారత్ పేదరికం కాదు, స్కామ్ల దేశం కాదు, భారత్ అభివృద్ధి చెందిన దేశం అని చెప్పి మీరు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్తా ఉంటే, వారికి సేవ చేస్తూ ఉంటే మన రామకృష్ణారెడ్డి గారికి భవిష్యత్తులో 1,00,000 కంటే ఎక్కువ ఓట్లతో మెజారిటీ సంపాదించుకొని వారిని మనం మంత్రిగా చేసుకోవాలి. ఈ విషయం చెప్పడానికే మీకు కొన్ని విషయాలు చెప్పడం మీ ముందు ఉంచాలని చెప్పి ఒక ఆలోచన చేసే ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా మంచి సపోర్ట్ వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నా కూడా మన తెలుగుదేశం పార్టీ, మన జనసేన పార్టీ, మన బీజేపీ పెద్దలు చెప్పారు డబుల్ ఇంజిన్ చెప్పి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్. మంచి నాయకుడు, అభివృద్ధి పట్ల అవగాహన ఉన్నటువంటి మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్లో, నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని చెప్పి ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక నినాదం ఉంది. అప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ విస్మరించారు. ఈసారి ఈ 3 పార్టీలతో కలిసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మన ఎంపీ పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో నడుస్తూ ఉంది. అయ్యా, అవన్నీ ఆలోచన చేయండి. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మనకి బురదలు అందించుకోవడం, బురదల్ని వేరే వాళ్ళు చల్లడం ఇది కొత్త ఏం కాదు. మనం పుట్టిందే, కమలం పుట్టిందే బురదలోంచి పుట్టిన పార్టీ వికసించి తన యొక్క రేకులను ఏ విధంగా తెలుపు, కాషాయం, అదేవిధంగా ఆకుపచ్చతో ఏ విధంగా వికసింపజేస్తుందో భారతీయ జనతా పార్టీని కూడా మన యొక్క అనపర్తి నియోజకవర్గంలో వికసింపజేయాలని చెప్పి మీకు అవసరమైన చోట మన ప్రియతమ నాయకులు రామకృష్ణారెడ్డి గారి యొక్క సహకారం మీరందరూ తీసుకోవాలని చెప్పి మీరందరూ కూడా సమన్వయంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమన్వయంగా పనిచేసి భవిష్యత్తు కాలంలో మన 3 పార్టీలు కూడా బాగా ఎదగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.